ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు, నోటుకు వచ్చిందో కోస్తున్నారు. చూసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. మాటకు వస్తే పిల్లకాయలను బాగా చదవమని చెప్పడం కాదు, మీరు ఎంత మాత్రం ఎవరితో నిజాయితీగా పోతున్నారో చూసుకోండి. ఎవరు ఎన్నైనా పెళ్లి చేసుకుంటారో అది వాళ్ళ లైఫ్, వాళ్ళ జీవితం. నా లైఫ్, నా జీవితం, నా ఇంట్లో నాకేం జరుగుతుందో నాకే తెలుసు. నా కుటుంబానికి ఉండే కూడా నాకే తెలుస్తుంది. ఈ పద్ధతి ఎక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చింది తెలుసా? మన కర్మ నెల్లూరు జిల్లాలో ఉండే కోవూరుకి వచ్చింది. వాళ్ళు ఇష్టపడ్డారన్నా. మనం పెళ్లి చేసుకుంటాము, తట్టకుండా ఇంట్లో పరిస్థితులు బాగాలేకుండా ఉంటాయి, మన చేతుల్లో ఉంటుంది ప్రాణమా. ఎముని మనం పట్టుకుని బదులు అడగలం. మన అప్పటి రోజులు దేవుడు కనబడి ఉండేదానికే అనుకున్నావు జరగు. ఆ తర్వాత పెళ్ళి అవుతుంది. ఈరోజు నువ్వు 22కో 30కో చేసుకుంటావు. ఏమన్నా అబ్దుల్ కలాం గన్నా నువ్వా? శ్రీహరికోటలో అబ్దుల్ కలాం చేసినట్టు స్వయం కృషి చేసే పిల్లకాయలు ఏమన్నా గన్నావా? లేకపోతే నువ్వు మీ ఆవిడ కలిసి ప్రపంచానికి ఆదర్శవంతంగా ఏమన్నా బతుకుతున్నారా? వాడు ఎక్కడెక్కడో చేపల పులుసు అమ్ముకుని బతికే బాడుకోగాడు మా నల్లపరెడ్డి ప్రసన్నని విమర్శించే స్టేజీ లేదు వాడికి. వాడు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ప్రశాంత్ రెడ్డి గారిని మా ఎమ్మెల్యే ఏందో అన్నాడని వాళ్ళు, మా ఎమ్మెల్యే గారు వాళ్ళని విమర్శించారు, వాళ్ళు మా ఎమ్మెల్యేని విమర్శించవచ్చు, మేము కాదన్నాం. లేచి లేని చెంచా బాడుకోగాడు ఎక్కడెక్కడ కూడా చేపల పులుసు అని అమ్ముకొని అప్పుల పాలు అయిపోయి ఈరోజు ఆయన విమర్శిస్తే ప్రశాంత్ అమ్మగానో రెడ్డి ప్రభాకర్ రెడ్డి గానో ఒక బస్తా డబ్బులు ఇస్తే దాంతో మళ్ళీ బతకాలనుకునేవాడు బతుకు. అయ్యా నేను దెబ్బతిని అనిపోయి అడుక్కో బతుక్కోలే, మా ఎమ్మెల్యే కాడికి రా 1 లక్ష రూపాయలు ఇప్పిస్తా, అయ్యా వాడు చెడిపోయాడంట అందుకని నేను విమర్శిస్తున్నా, 1 లక్ష అంటే అయ్యా బతకతాడని నేను ఇప్పిస్తాను మా ఎమ్మెల్యే గారి ద్వారా. మా ఎమ్మెల్యే గారు కీర్తిశేషులు నల్లపరెడ్డి శ్రీనివాసరావు గారి మరణాంతరం కోవూరుకి బై ఎలక్షన్లో ఫస్ట్ 93లో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే ఆ రోజు కీర్తిశేషులు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు ఎట్టి పరిస్థితుల్లో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడగొట్టి పెళ్లకూరు రామచంద్రారెడ్డి గారిని గెలిపించాలని ఆ రోజు ఈపీఆర్ కన్నా పెద్ద కోటీశ్వరుడు. ఈపీఆర్ అంటే రెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నెల్లూరు ప్రజలకు తెలుసు. మాగుంట సుబ్బరామరెడ్డి అంటే అది నెల్లూరు ప్రజలకు, ఇట ప్రకాశం ప్రజలకు, ఇట మన ఇండియా లెవెల్లో తెలిసిన మాగుంట సుబ్బరామరెడ్డి. ఆ మాగుంట సుబ్బరామరెడ్డినే పివి నరసింహరావు గారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని వాడగొట్టేదానికి కోవూరికి ఇన్ఛార్జిగా వేశాడు. ఆ ఇన్ఛార్జిగా వేసిన మాగుంట సుబ్బరామరెడ్డి వల్లే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని వాడగొట్టేదానికి ఆయనకు తోడు మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కూడా ప్రచారానికి దిగారు. అంతమంది ప్రచారం చేసి మా ప్రసన్న కుమార్ రెడ్డిని వాడగొట్టాలంటే వాళ్ళ చేతకాక వెళ్ళిపోయినారు. మళ్ళా ఒకసారి ఇండిపెండెంట్గా నెల్లూరులో పోటీ చేసి జేకే రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలిచాడని ఆయన్ని తీసుకొని వస్తే కోవూరులో ఊరికినే ఓడిపోతాడు ప్రసన్న కుమార్ రెడ్డి అని మళ్ళీ జేకే రెడ్డి గారిని మా ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన పోటీ చేయించింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ జేకే రెడ్డి గారు కూడా మా ప్రసన్న కుమార్ రెడ్డి ఏమి చేయలేక ఓడిపోయాడు. అది ప్రసన్న కుమార్ రెడ్డి చరిత్ర.